Welcome to the math class. Today I'm discussing about one more two problems on Newton's Gregory forward interpolation formula. What is problem 1? From the following table, from the following table, find the number of students, find the number of students who obtained less than 56 marks. Table marks, number of students, and this is x and this is y. Marks 30 to 40 marks, how many students will get? 31. 40 to 50 marks, 42 students. 50 to 60 marks, 51 students. 60 to 70, 35 students. 70 to 80 marks, 31 students. This is the table. Solution. From the given data, data means this is the grouped data. 30 to 40 one group, 40 to 50 another group, 50 to 60 another group, 60 to 70 one more group, 70 to 80 another group. So ila undi. This is called grouped data. This is grouped data. We first construct, అంటే ఏం కనుక్కోమన్నాడు మనకి? హూ గాట్ లెస్ దాన్ 56 మార్క్స్. 56 మార్క్స్ అంటే ఇక్కడ ఉంటుంది మనకు 52 మార్క్స్ అంటే ఈ ఇన్ బిట్వీన్స్ లో ఉంటుంది. కాబట్టి మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇన్ బిట్వీన్స్ లో ఉంది, ఇన్ బిట్వీన్స్ లో ఉన్నా కూడా మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లాస్ట్ డేటా అనేది లాస్ట్ లో కనుక ఇస్తే అప్పుడు మీరు బ్యాక్ వాడాలి. వి ఫస్ట్ కన్స్ట్రక్ట్ forward difference table. Forward difference table. We now find number of students who obtained less than 56 marks. Less than 56 marks is nearer to the interval 50 to 60. In between లోనే 56 అనేది ఉంటుంది. And so we use Newton Gregory forward difference interpolation ఫార్ములా. ఈ మ్యాటర్ అంతా మనం రాద్దాం తర్వాత. ఇప్పుడు టేబుల్ వేయాలి. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఫార్వర్డ్ డిఫరెన్స్ table. Forward difference table, page turnover. See, marks less than
marks less than, so that is X. Number of students, that is Y. So ఇక్కడ del 1, del square, del cube, del power 4. ఎందుకని మనకి 5 ఇచ్చాడు. 32, 40, 42, 50, 52, 60, 62, 70, 72, 80, 55 ఉన్నాయి కాబట్టి మనం 4 రాసుకుందాం. del square ఇది. Marks obtained. X0 is equal to 40. X1 is equal to 50. X2 is equal to 60. X3 is equal to 70. X4 is equal to 80. సో y0 is equal to, ఇక్కడ నిన్న మనం ఒక రాంగ్ చేసాము, జాగ్రత్తగా వినండి. 42 ఇక్కడ 40 మార్క్స్ అంటే మినిమం వాల్యూ అంతా 40. ఇక్కడ నెక్స్ట్ y1, y2, y3 అండ్ y4. నిన్న చిన్న మిస్టేక్ జరిగింది కదా, అది ఇక్కడ రెక్టిఫై చేద్దాం. మీరు టేబుల్ చూస్తే 30 to 40 మార్క్స్కి మ్యాక్సిమం 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 31. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ 40 ఉన్నారు, మనకి 40 వచ్చిన వాళ్ళు కూడా ఈ 31 మెంబర్స్లో ఉన్నారు. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూషన్ జరుగుతుంది చూడండి, ఇక్కడ కూడా ఈ సెకండ్ గ్రూప్లో కూడా 40 ఉన్నారు. 40 to 50 ఉన్న వాళ్ళు 42 + 31. అర్థమవుతుందా? అక్కడ 40 ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే 31 ఫస్ట్ ఏంటిది 31 + 42. ఇక్కడ 31 + 42 ఎంత అవుతుంది అప్పుడు మీకు 73. ఇక్కడ చూడండి y2 అంటే వీళ్ళిద్దరిని ఎడిషన్ చేస్తే 31, 73 ఎడిషన్ చేస్తే 124. ఇది ఎలా వచ్చింది? 31 + 73, 124. అండ్ నెక్స్ట్ 159. ఎవరెవరిని? 31, 73, 124ని ఎడిషన్ చేయాలి. ఇలాగా మనం ఎడిషన్ చేస్తే ఆ పక్కనది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వాల్యూ 190. యారో మార్క్స్ ఇలా చూపించాలి మనం. డిఫరెన్స్, ఫస్ట్ డిఫరెన్స్ del y0. ఫార్వర్డ్ కాబట్టి 5 తీసుకోవాలి y0, బ్యాక్వర్డ్ అయితే y1 తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. del y0 is equal to 73 - 31, 42. del y1 is equal to 51. del y2 is equal to 35. del y3 is equal to 31. del square y0 is equal to 9. del square y1 is equal to -16. del square y2 is equal to -4. del cube y0 is equal to -25. del cube y1 is equal to 12. del power 4 y0 is equal to ఎంత, ఇది మైనస్ అది అంటే ప్లస్ అవుతుంది, అది 37 అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. we now find less than 56 మార్క్స్ కాబట్టి ఎక్కడైతే మనం ఫైండ్ అవుట్ చేయాలో దట్ ఈస్ ద x వాల్యూ, అంటే f(56). అంటే ఇప్పుడు లెస్ దాన్ 56 మార్క్స్ కనుక్కోమన్నాడు కాబట్టి ఇట్లా చేస్తున్నాము. అదే మోర్ దాన్ 56 మార్క్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? మోర్ దాన్ కనుక్కోమంటే ముందు లెస్ కనుక్కొని టోటల్లో నుంచి లెస్ని సబ్ట్రాక్షన్ చేస్తే ద రిమైనింగ్ పర్సన్స్ వస్తారు, గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ ఫైండ్ అవుట్ చేయమంటే లెస్కి మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, లెస్కి ఫైండ్ అవుట్ అంటే ఈ ప్రొసీజర్ ఇప్పుడు చేసే ప్రొసీజర్ అంతా చేస్తారు. ఈ వచ్చిన ఆన్సర్లో టోటల్లో నుంచి ఈ వచ్చిన ఆన్సర్ని సబ్ట్రాక్షన్ చేస్తే మోర్ దాన్ వస్తారనమాట. ఫస్ట్ ఇది చూద్దాం, 56. సో ఎక్కడైతే కనుక్కోమన్నాడో దట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ. సో టేక్ x is equal to 56 and x0 is equal to starting value 40 and h is equal to 10. x0 ఎలా తీసుకుంటారంటే 30 to 40. ఫస్ట్ గ్రూప్ లో హైయెస్ట్ 40, మాక్సిమం 40 ఉన్నారు కదా, అది 40.
Okay na? H is equal to 10. And the next, by using, therefore, by using Newton Gregory forward interpolation formula, y is equal to y suffix x anna y is equal to anna parvala, f of x that is equal to y naught plus uc1 del y naught plus uc2 del square y naught plus uc3 del cube y naught plus u plus and so on plus uc ucn del power n y naught, where u is equal to formula x minus x naught by h. x అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ, మైనస్ ఎక్స్ నాట్ అంటే ఫస్ట్ గ్రూప్ లో హైయెస్ట్ వాల్యూ 40 డివైడెడ్ బై హెచ్, దట్ ఈస్ ఈక్వల్ టు 16/10, దట్ ఈస్ ఈక్వల్ టు 1.6. సో దిస్ ఇస్ ద అంటే దేర్ ఫోర్ u is equal to 1.6. ఇప్పుడు మనకి u వాల్యూ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆ వచ్చిన వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ ఫోర్ y is equal to f of x అంటే డెల్ పవర్ 4 దాకా రాసుకుందాం ఫార్ములా, y నాట్ ప్లస్ uc1 del y నాట్ ప్లస్ uc2 del square y నాట్ ప్లస్ uc3 del cube y నాట్ ప్లస్ uc4 del పవర్ 4 y నాట్. f of x అంటే 56, దట్ ఈస్ ఈక్వల్ టు y నాట్ ప్లస్ uc1 అంటే యూనే del y నాట్ ప్లస్ uc2 అంటే 2 టర్మ్స్ అంటే u ఇంటూ u మైనస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ del స్క్వేర్ y నాట్ ప్లస్ u ఇంటూ u మైనస్ 1 ఇంటూ u మైనస్ 3 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ del క్యూబ్ y నాట్, తర్వాత ప్లస్ u ఇంటూ u మైనస్ 1 u మైనస్ 2 u మైనస్ 3 4 టర్మ్స్ వచ్చేసినాయి కదా, డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ పవర్ 4 ఇంటూ y నాట్. ఎక్కడ ఎక్కడ ఇది ఫార్ములా. అండ్ నెక్స్ట్ y నాట్ వాల్యూ ఎంత 31 ప్లస్ u అంటే 1.6, డెల్ y నాట్ అంటే టేబుల్ ఎంత వచ్చింది, డెల్ y నాట్ అంటే డెల్ y నాట్ అంటే డెల్ స్క్వేర్ y నాట్ 9, డెల్ క్యూబ్ y నాట్ మైనస్ 25, డెల్ పవర్ 4 y నాట్ 37. ఓకేనా? సో ఇక్కడ డెల్ y నాట్ అంటే 42 ప్లస్ u అంటే 1.6, ఇక్కడ 1.6 మైనస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్ అంటే 2నే, డెల్ స్క్వేర్ y నాట్ అంటే 9 ప్లస్ u అంటే 1.6, ఇక్కడ 1.6 మైనస్ 1 1.6 మైనస్ ఇక్కడ 2నా, ఓకే రైట్ 2 2. థ్యాంక్ యూ. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, డెల్ క్యూబ్ y నాట్ అంటే మైనస్ 25 ప్లస్ u అంటే 1.6, ఇక్కడ 1.6 మైనస్ 1 1.6 మైనస్ 2 1.6 మైనస్ 3 4 టర్మ్స్ వచ్చేసినాయి, డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 ఇంటూ డెల్ స్క్వేర్ y నాట్ అంటే 30 పవర్ డెల్ పవర్ 4 y నాట్ అంటే 37, that is equal to value 31 plus 67.2 plus 1.6 into 0.6 into 9 divided by 2 factorial అంటే 2నే plus 1.6 into 0.6 minus 0.4 minus 25 divided by 6 plus 1.6 into
0.6 into minus 0.4 into minus 1.4 into 37 whole divided by 24. That is equal to 31 plus 67.2 plus 4.32 plus 32 1.6 plus 0.8288. అంటే therefore f of 56 is equal to 104.9488 అంటే approximately that is equal to 105 approximately ఎంత 105. కాబట్టి therefore number of students who obtained less than 56 marks is equal to 105 approximately. Okay na? Hence solved. And one more problem. The following table gives the marks obtained by 100 students. Total ఎంత ఇచ్చాడు? 100 students ఇచ్చాడు. In mathematics in a certain examination. మ్యాథమెటిక్స్ లో ఎప్పుడో ఎగ్జామినేషన్ పెట్టుకున్నాడు 100 స్టూడెంట్స్ కి. హౌ మెనీ got more than 55 marks? more than 55 మార్క్స్ అంటే లెస్ కి ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన ఆన్సర్ ని టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 100 స్టూడెంట్స్ ఉన్నారు. 100 లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే అప్పుడు మోర్ వస్తారు. ఓకేనా? రైట్. టేబుల్ మార్క్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మార్క్స్ ఎంత? 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. ఇక్కడ ఎంతమంది అంటే 25, 35, 22, 11, 7. 11, 7. Solution from the given data. డేటా అంటే ఏంటిది? గ్రూపుడ్ డేటా అనేగా. గ్రూపుడ్ డేటా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. గ్రూపుడ్ డేటా. we first construct forward difference table. We now find number of students who obtained in max more than 55 marks. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో the marks is nearer to the interval 55 కాబట్టి ఇక్కడ ఉంటుంది 50 to 60. interval 50 to 60. Therefore, by using
Newton's Gregory forward difference table. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది మనం యూస్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. మనకి ఎంత డేటా ఇచ్చాడు, ఎంత 5 ఇచ్చాడు. ఓకేనా? కాబట్టి టేబుల్ మార్క్స్ ఫస్ట్ లెస్ దాన్, మోర్ దాన్ ఇచ్చిన లెస్ దాన్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దట్ ఈస్ కాల్డ్ వై. డెల్ డెల్ స్క్వేర్, డెల్ డెల్ క్యూబ్, డెల్ పవర్ 4, డెల్ పవర్ 4. ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 40. 30 to 40లో మనం మ్యాక్సిమం ఎంత, 30 to 40లో మ్యాక్సిమం 40 ఉంది కాబట్టి 40 తీసుకోవాలి. ఎక్స్ నాట్ అది. ఎక్స్ వన్ ఎంత, సెకండ్ గ్రూపులో 50 హైయెస్ట్, థర్డ్ గ్రూపులో 60 హైయెస్ట్, ఫోర్త్ గ్రూపులో 70 హైయెస్ట్, ఫిఫ్త్ గ్రూపులో 80 హైయెస్ట్. 80 స్టూడెంట్స్. వై నాట్ ఈజ్ ఈక్వల్ టు 25. y1 ఈ 25 ప్లస్ బిఫోర్ ఉన్నదాన్ని యాడ్ చేస్తే 60. y2 ఈజ్ ఈక్వల్ టు వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 60, 70, 80 ఎంత అవుతుంది, ముగ్గురిని యాడ్ చేయాలన్నమాట. చూడండి, ఇది ఫస్ట్ 25, వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 25, 30, 40, 50, 60 కదా, ఇక్కడ 60. ఇప్పుడు y2 రావాలి అంటే వీళ్ళ ముగ్గురిని 25, 35, 22 వీళ్ళ ముగ్గురిని యాడ్ చేస్తే ఇతను వస్తారు. ఇక్కడ y2 వస్తుంది అనమాట. y2 ఎంత అవుతుంది అప్పుడు, 82. y3 అందరిని యాడ్ చేసుకుంటా వస్తే 93. y4 టోటల్ ఎంతమంది, 100 మెంబర్స్. ఫస్ట్ డిఫరెన్స్ డెల్ వై నాట్ ఈజ్ ఈక్వల్ టు 35 అంటే ఇది మైనస్ ఇది. అలాగే డెల్ y1 ఈజ్ ఈక్వల్ టు 22, del y2 is equal to 11, del y3 is equal to 7. అలాగే del square y0 is equal to minus 13, del square y1 is equal to minus 11, del square y2 is equal to minus 4, del cube y0 is equal to 2, del cube y1 is equal to 7, del power 4 y0 is equal to 5. Therefore, we find f of 55 and x is equal to enta 55. X naught is equal to 40 and h is equal to 10. Okay, h is equal to 7. By Newton's Gregory forward difference interpolation formula. Interpolation formula 4 దాకా ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా f of x is equal to y0 plus uc1 del y0 plus uc2 del square y0 plus uc3 del cube y0 plus uc4 del power 4 y0. That is equal to y0 డైరెక్ట్గా అప్లై చేసేస్తాను ఇక్కడ ఫార్ములాలో. y0 ప్లస్ uc1 అంటే u ఇంటూ డెల్ y0 ప్లస్ uc2 అంటే u ఇంటూ u మైనస్ 1/2 డెల్ స్క్వేర్ y0 ప్లస్ u ఇంటూ u మైనస్ 1 u మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ క్యూబ్ y0 3 factorial 6 plus u into u minus 1 u minus 2 u minus 3 divided by 4 factorial into del power 4 y0. డైరెక్ట్ గా వాల్యూస్ వేసేస్తే 25 ప్లస్ 1 u అంటే 1.5 వచ్చింది. 1.5 ఇంటూ 35 ప్లస్ 1.5 ఇంటూ 1.5 minus 1/2 into minus 13 plus
1.5, 1.5 minus 1, 1.5 minus 2 divided by 3 factorial into 6 into 2 plus 1.5 into 1.5 minus 1, 1.5 minus 2, 1.5 minus 3, 4 terms వచ్చినాయి is equal to 24 into 5. That is equal to 25 plus 52.5 minus 4.875 minus 0.125 plus 0.1171. That is equal to 72.6171 approximately. Therefore, చూడండి, number of last step జాగ్రత్తగా వినండి. Number of students who got the less than. మీరు మోర్ దాన్ ఇచ్చినా లెస్ దాన్కే ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లెస్ దాన్ 55 మార్క్స్. ఎంతమంది వచ్చారు? 72 పాయింట్ అంటే 73 వేసేసుకుందాం. 73 అప్రాక్సిమేట్లీ. తర్వాత దేర్ ఫోర్, ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. స్టూడెంట్స్ who got more than 55 మార్క్స్. నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది మోర్ దాన్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లెస్ దాన్కి ఫైండ్ అవుట్ చేశాను, ఇప్పుడు మోర్ దాన్కి. దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత 100 స్టూడెంట్స్ కదా, మైనస్ లెస్ దాన్ ఎంతమంది వచ్చారు? 73 వచ్చారు. కాబట్టి 100 మైనస్ 73 అంటే 27 approximately. 27 approximately. ఓకేనా? hence solve. So this is the procedure we have to solve any problem by using the given data and given formula, that is the Newton's Gregory forward difference interpolation formula. Thank you.